ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో దైవజనుడు శాస్త్రి అయినటువంటి ఎజ్రా మరి దేవుని యొక్క గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, ఆ యొక్క ధర్మశాస్త్రపు దేవుని వాక్యాన్ని దేవుని ప్రజలకు చదివి వినిపించడానికి ఆయన పూనుకొని మరి తెలివి కలిగిన వారందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా ఆలకిస్తూ మరి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వారు నిలవబడి దేవుని వాక్యాన్ని ఆలకించే విధానాన్ని ఇక్కడ మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యం మన హృదయాలను తెప్పరిల్ల చేసేదిగా ఉంటుంది. బైబిల్లో రాయబడుతూ వచ్చింది 119వ కీర్తనలో, నీ వాక్యములో వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి పుట్టించును అని మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యము మన హృదయ అంతరంగంలోనికి వెళ్ళి మనల్ని తెలివితో నింపేదిగా ఉంటుంది. అందుకనే క్రీస్తు వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి అని దేవుని వాక్యం కొలస్సీలకు రాస్తూ పౌలు గారు చెప్తున్నారు. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి విశ్వాసి కొన్నిసార్లు దుఃఖము, నెమ్మది లేని స్థితి కలిగి ఉంటున్నాడు. కానీ దేవుని వాక్యమును బట్టి మనము ఆనందించే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు. నిజంగా దైవజనుడు పౌలు గారు చెరసాల అనుభవం గుండా వెళ్ళి పౌలు శీలలుగా మరి అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో వారు బంధించబడి మరి బొండల చేత బిగించబడి కొరడాల చేత కొట్టబడి రక్తసిక్తమైనటువంటి దేహంతో ఉన్నప్పటికీ వారు వారి జీవితాల్లో ప్రభువును స్తుతించి ఆరాధిస్తూ వచ్చినారు. దాని విధంగా చెరసాల పునాదులు అదిరి మరి వారి యొక్క బంధకాలు ఊడిపోయినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభువులో ఆనందించుట వలన నీకున్న బంధకాలు తెగిపోయి విడుదలను దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కనుక మన జీవితంలో క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారెవరు? కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనతనైనను ఏదైనాను కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపుదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని ప్రజలుగా మనం ప్రభువులో ఆనందించడం నేర్చుకున్నప్పుడు శత్రువుపై సంపూర్ణ విజయాన్ని మనం పొందుకునే వారంగా ఉంటాం.